హాయ్, బాగున్నారా? ఇవాళ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి. లేత వంకాయలు తీసుకొని 4 పగలకల కింద కట్ చేసుకొని నీటిలో వేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసి మిక్సీ చేసుకొని మిశ్రమం పక్కన పెట్టుకోండి. తర్వాత మసాలాకి కావాల్సిన రెడీ చేసుకుందాం. చెక్క, 2 యాలక్కాయలు, లవంగాలు మెత్తగా నూరుకోవాలి ఫస్ట్. తర్వాత ధనియాలు, గసగసాలు, జీలకర్ర, జీడి నూక, దోసపప్పు వేసి మెత్తగా నూరుకొని ఆ మిశ్రమాన్ని మొత్తం ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇప్పుడు నూరుకున్న మిశ్రమం, ఉప్పు, కారం, గరం మసాలా, ఉల్లిపాయ పేస్టు మొత్తం ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఈ మిశ్రమం మొత్తం పక్కన పెట్టుకొని తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక బాండీ తీసుకొని దాంట్లో సరిపడినంత నూనె వేసుకోవాలి. గుత్తి వంకాయల్ని మొత్తం పేస్ట్ మొత్తం దాంట్లో సరిగ్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం నూనెలో వేసుకోవాలి. వేసుకున్నాక మంట చిన్నగా పెట్టుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. మనం మొత్తం వంకాయలన్నిటిని మూకుట్లో వేసేసుకొని చిన్న మంటలో మగ్గించుకోవాలి, మూత పెట్టేసుకోవాలి. అలా ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి అన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలండి. అప్పుడు టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఇలా చేసుకొని తినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ని ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి కామెంట్లో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.